మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, విశేషంగా మన తెలుగింటి వారు అందరూ నల్ల పూసలు వేసుకుంటూ ఉంటారు. ఒక నల్ల పూసలు వేసుకుందంటే ఖచ్చితంగా ఆవిడకి పెళ్ళి అయింది అని గుర్తుపడుతున్నారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకు అయితే గుర్తుపడుతున్నారు. ఇది పూర్వకాలం నుంచి ఉందంటారా, లేకపోతే ఈ మధ్యలో ట్రెండ్ అంటారా వేసుకోవడం? మన తెలుగింటి వారికి ఆనవాయితీనా నల్ల పూసలు వేసుకోవడం? నల్లపూసలు ముందరి నుంచి కూడా శనికి పరిహారార్థం. ఇప్పుడు మంగళసూత్రాల్లోనే ముత్యము, పగడము, నల్లపూస వేసుకునే పద్ధతి ఉంది. మనకి పురాతనంగానే ఉంది అది. అవి మూడు ఏంటంటే శనికి దోషం రాకుండా నల్లపూస, చంద్రుడు మనకి కంట్రోల్లో ఉండటానికి, చంద్రుడు మనఃకారకుడు కదా, మనసు ఎప్పటికప్పుడు పరిపరి విధాలుగా పరిభ్రమించకుండా స్త్రీకి, ఇల్లాలకి ముత్యము, కుజదోషాలు కలగకుండా, ఎదురు వాళ్ళ దృష్టి మనకి తగలకుండా పగడము, ఇవి మూడు వేసుకునే పద్ధతి మనకి తరతరాలుగా ఉన్నది. అనుచానంగా ఎప్పటి నుంచో ఉన్నది. ఎప్పటి నుంచి ఉన్నది అనేది మనం చెప్పలేం, కానీ ఎప్పటి నుంచో ఉన్నది. గట్టిగా మాట్లాడితే లలిత సహస్రనామ స్తోత్రంలో కూడా కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధర అని చెప్పుకుంటాం. అంటే మంగళసూత్రం అప్పటి నుంచి ఉన్నది అని అని చెప్పుకుంటాం. ఈ మధ్యలో నల్ల పూసల గురించి నువ్వు ప్రత్యేకంగా అడిగావు. పెళ్ళైన స్త్రీకి పంచమాంగళ్యాలు అని చెప్పి నల్ల పూసలు, మెట్టెలు, గాజులు, బొట్టు, ఇవన్నీ కూడా మనం పద్ధతిగా చెప్తున్నాం. అసలు నిజంగానే పంచమాంగళ్యాలంటే బొట్టు, కాటుక, గాజులు, పువ్వులు, మెట్టెలు ఇలాంటివి పెట్టుకుంటాం అన్నమాట. ఇవి వచ్చినాయి. ఇవి ఎలాగో వచ్చినాయి. మనకి మెట్టెలు పెట్టుకోవడానికి ఒక ఆరోగ్య సూత్రం కూడా ఉంది. ఆ కాలు వీళ్ళు ఎక్కడికక్కడ నీళ్ళల్లో నడుస్తూ పనులు చేస్తూ ఉంటారు కదా, ఇంట్లో చేసినా పొలాల్లో చేసినా, అక్కడ ఆ నరం నొక్కుతూ ఉంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది, అక్కడ కరెక్షన్ అవుతుంది. కనుక దానికోసం అక్కడ మెట్టెలు పెట్టుకుంటాం. దానివల్ల వీళ్ళకి వచ్చేటటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవ్వకుండా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. అలాగే ఈ గాజులు కూడా అందుకే. ఈ గాజులు ఇక్కడ మణికట్టు దగ్గరికి వచ్చేలాగా వేసుకోవాలి. అసలు పద్ధతి అదే. ఈ మణికట్టుని గాజు నొక్కుతూ ఉండాలి. నొక్కుతూ ఉంటే ఇక్కడ ఎప్పటికప్పుడు మనకి హార్మోన్ బ్యాలెన్సెస్ అవుతాయి. హార్మోన్ సెక్రెషన్స్ ఉంటాయి కదా, అవి సరిగ్గా కావాల్సినంత వస్తూ ఉంటాయి. అందుకని ఇవి తప్పనిసరిగా స్త్రీ ఆరోగ్యం కావాలంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందర ఇవి వేసుకొని ఉంటే, ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చి పీరియడ్స్లో ఇబ్బందులు వచ్చి రావటము, డిఫరెంట్ ఇర్రెగ్యులారిటీ ఇన్ పీరియడ్స్ అని ఇవన్నీ చెప్పుకుంటాను చూడు, వాటికి గాజులు మందు. అంటే ఇక్కడ నొక్కేలాగా వేసుకోవాలి, ఇక్కడెక్కడో వేసుకోవటం కాదు, ఇక్కడ నొక్కేలాగా వేసుకోవాలి. కనుక ఇవి వేసుకోవాలి. నల్లపూసలు మన దగ్గరికి ఎప్పటి నుంచి వచ్చినాయి అంటే, విడిగా నల్లపూసలు గొలుసు వేసుకోవటం, మంగళసూత్రాల్లో నల్లపూసలు కాకుండా బయట విడిగా నల్లపూసలు గొలుసు వేసుకోవటం. ముఖ్యంగా ఈ మహమ్మదీయ రాజులు మన దగ్గరికి ఈ ఇన్వేషన్ జరిగింది కదా, దండయాత్రలు చేసి మన దగ్గరికి వచ్చేసారు కదా. వచ్చాక వాళ్ళు స్త్రీలను ఎత్తుకుపోయి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. వాళ్ళకి సంతానం కోసం స్త్రీలు కావాలి, వాళ్ళ జనాభా పెంచుకోవటం కోసం సంతానం కావాలి, సంతానం కోసం స్త్రీ కావాలి. ఆ మధ్య కాశ్మీర్లో జరిగిన అల్లర్లప్పుడు కూడా, మీరు మతం మారండి లేదా చచ్చిపోండి, మీ స్త్రీలను మాత్రం మాకు వదిలేసి వెళ్ళండి అలా అడిగారు వాళ్ళప్పుడు. ఎంత దారుణం అనిపిస్తుంది కదా. వాళ్ళకి స్త్రీలు కావాలి, కేవలం సంతానాన్ని. అందుకనే ఒక్కొక్కళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని మన పర్మిషన్స్ కూడా ఇచ్చాయి. ఇప్పుడు జరగదేమో, కామన్ సివిల్ కూడా వచ్చాక ఇవన్నీ ఆగిపోతాయి కాబోలు. ఎంతమంది స్త్రీలను పెళ్లి చేసుకుంటే అంతమంది సంతానోత్పత్తి. ఈ రకంగా ఇది ఆపాలంటే, మన స్త్రీలని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి అని అందరూ పెద్దలు ఆలోచించి, వాళ్ళు పెళ్ళైన వాళ్ళ జోలికి వెళ్ళటల్లా, అది గమనించారు. పెళ్లి కాని వాళ్ళ జోలికి వెళ్ళిపోతున్నారు. కనుక అందుకే చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. అప్పుడే శారదా యాక్ట్ అని ఒక యాక్ట్ వచ్చి, చిన్నపిల్లలకి కనీసం ఇన్నేళ్లు దాటేదాకా పెళ్లి చేయడానికి వీల్లేదు, బాల్య వివాహాలు రద్దు అని ఒక చట్టం వచ్చింది. ఎందుకంటే పాపం వాళ్ళకి తెలియదు. ఎంత బాల్య వివాహాల రద్దు చట్టాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా గుజరాత్లో కొన్ని మారుమూల ప్రాంతాల్లో, రాజస్థాన్లో కొన్ని మారుమూల ప్రాంతాల్లో, మధ్యప్రదేశ్లో కొన్ని మారుమూల ప్రాంతాల్లో, అంటే ఇంకా అంత నాగరికత పెరగని ప్రాంతాల్లో చిన్న పిల్లలకి, పసిగుడ్డులకు పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. కడుపుతో ఉన్నప్పుడే పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. కడుపుతో ఉంటే పుట్టేవాడు మగవాడో కూడా తెలియదు. అయినా కూడా ఆడపిల్ల కూడా పుడితే వీడికి అనేటటువంటి ఒడంబడికలు అయిపోతున్నాయి వారి మధ్య. తర్వాత పుట్టాక పెళ్లి చేస్తారనమాట. అంటే అది చిన్న పిల్లలకే
నిజంగానే వెళ్తే ప్రైమరీ స్కూల్కి వెళ్తే ఇలాగా తలకి సింధూరం పెట్టుకుంటే వాళ్ళకి పెళ్ళైనట్టు కదా, అవి ఉన్నవాళ్ళు, నల్లపూసలు వేసుకున్న వాళ్ళు క్లాసులో చిన్న పిల్లలు ప్రైమరీలో కనిపిస్తారు. దీని మీద చాలా చర్చ జరిగింది. అప్పుడు మళ్ళీ చాలా వరకు అలాంటి రిమోట్ ఏరియాస్ కూడా వెళ్ళి వాళ్ళందరికీ దీని గురించి చాలా మంచి ఎడ్యుకేట్ చేయటం జరిగింది, వాళ్ళకి జ్ఞానం చెప్పడం జరిగింది, ఇలా చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేయకూడదు అని. ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వచ్చాయి? అప్పటి నుంచి వచ్చాయి. చిన్నపిల్లల్ని తూపోయి పెళ్లి చేసేసుకుంటున్నారు. వీళ్ళేమో కొంచెం అష్టావర్షాత్ భవేత్ కన్య అని మనకి మనుస్మృతిలో ఒక శ్లోకం ఉంది. అంటే 8 ఏళ్ళు వచ్చేసరికి ఆవిడ కన్య పెళ్లి చేస్తే అమ్మాయికి అని. అంటే 8 ఏళ్ళు వచ్చేసరికి కొంచెం ఆ రకం అవగాహన ఆ వయసులోకి అప్పుడు వచ్చేసేది. ఇప్పుడు అసలు చిన్నపిల్లలకే చూడండి మెచ్యూర్ అయిపోతున్నారు పిల్లలు. చాలా చిన్న వయసులో పిల్లలే మెచ్యూర్ అయిపోతున్నారు. ఒకప్పుడు 14-15 ఏళ్ళు వస్తే మెచ్యూర్ అయ్యేవాళ్ళు ఇప్పుడు 10 లోపలే మెచ్యూర్ అయిపోతున్నారు. 8 ఏళ్ళు వచ్చినప్పటి నుంచే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అంటే రోజులను బట్టి హార్మోన్స్ కూడా మారిపోతున్నాయి, విపరీతంగా ప్రవర్తిస్తున్నాయి. అటువంటిప్పుడు ఈ ఆడపిల్లల్ని రక్షించుకోవటం ఎట్లా అని అందరూ ఆలోచించి పెద్దలందరూ కలిసి ఒక తీర్మానం చేసుకున్నారమ్మా. అవసరాలను బట్టి నల్లపూసలు కడితే ఈ నల్లపూసలు ఉన్నదానికి పెళ్ళైనట్టు గుర్తు, మన పెళ్లిలో నల్లపూసలు కట్టిద్దాం. నాగవల్లి ఒక సందర్భంగా ఒక కార్యక్రమం జరుగుతుంది. ఆ నాగవల్లి కార్యక్రమంలోనే ఈ మన తంతు ఉంటుంది కదా, ఒక తంతు, ఆ నల్లపూసలు కట్టే కార్యక్రమం చేయించి దాంతోపాటు ఇది చేసేద్దాం, నల్లపూసలు కట్టించేద్దాం. అలాగే కాలికి మెట్టెలు పెట్టించేద్దాం. పెడితే ఏంటంటే వాడు గబుకొని చూస్తే నల్లపూసలు ఇలా ఇక్కడ ఫ్యాషన్గా ఇంతంత పతకాలు వేసుకుని ఇలా వేసేటటువంటి నల్లపూసలు కావు, గొంతుకు ఉండాలి ఇట్లా కుత్తికంటలు అంటారు వాటిని. ఇక్కడ కుత్తికకే అంటే వాడు చూడంగానే వాళ్ళకి ఇక్కడ నల్లపూసలు ఉన్నాయి, వాళ్ళకి పెళ్లి కాలేదు, పెళ్ళి అయిపోయింది. అలాగే కిందకు చూస్తే కాలికి మట్టెలు ఉన్నాయి, పెళ్ళైపోయింది అని తెలుసుకుని వీళ్ళని ఏం చేసేవాళ్ళు కాదు, ఎత్తుకుపోయేవాళ్ళు కాదు. కనుక ఆడపిల్లలు అది అలవాటు. ఆడపిల్లలకి చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసేయటం, పెళ్ళి అయిపోయిన వాళ్ళకి ఈ రకంగా వాళ్ళ పెళ్ళయిందో లేదో మనకి ఎవరికి తెలియదు కదా. మరి చంద్రమతి మాంగళ్యం హరిశ్చంద్రుడికి తప్ప ఇంకొకరికి కనిపించదు అంటారు, అవునా? కథ ఉంది కదా మనకి. ఆ భర్తకి మాత్రమే కనిపించేటటువంటి మాంగళ్యం అది ఆవిడకి. అంటే అందుకనే శ్మశానంలో చూసి నీ మాంగళ్యం ఉంది కదా, అది మార్చి డబ్బు తీసుకురా అంటే, నీకు నా మాంగళ్యం ఎలా కనిపించింది, నువ్వు హరిశ్చంద్రుడివా అని అడుగుతుంది చంద్రమతి అప్పుడు. లేకపోతే నా మాంగళ్యం ఎవరికి కనిపించదు. ఆ లోహితాసుడిని దహనం చేసే కార్యక్రమంలో కాటి సుంకం చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు అడుగుతుంది, అంటే మాంగళ్యం ఎవరు కనిపించకుండా వేసుకునేవాళ్ళం. మాంగళ్యానికి ఇప్పుడు కూడా అందరూ స్త్రీలు ఈ సూత్రం కనిపిస్తుందేమో కానీ మాంగళ్యం మాత్రం సూర్యుడు కనిపించకుండా వేసుకోవాలి. అంటే సూర్యుడి దృష్టి కూడా దాని మీద పడనట్టుగా వేసుకోవాలి. అటువంటి మాంగళ్యాలు ధరించాలి. వాటికే ఆ మహత్తు, ఆ శక్తి. అర్థమైందా? ఇప్పుడు ఇవి కల్పించేలాగా వేసుకోలేరు కదా వాళ్ళు బయటికి. మన పురాణాల ప్రకారం, మన శాస్త్రం ప్రకారం మాంగళ్యాన్ని అందరికీ చూపించొద్దనుంది. కనుక మాంగళ్యాన్ని చూపించకుండా ఉండటం కోసం ఇక్కడ ఒక నల్లపూసలు వేరే ప్రత్యేకంగా ఇంకోటి వేసుకుని ఇక్కడికి కనిపిస్తుంది చూడంగానే. అలా వచ్చినాయి. తర్వాత ఫ్యాషన్లు పెరిగాయి కదా, అక్కడ ఇంకొంచెం పెరిగి ఇంకొంచెం కిందకి, ఇంకొంచెం పెద్దకి, దాని ఇంకొంచెం వెడల్పుగాను, ఇంకొంచెం రకరకాలుగాను, ఇంకొంచెం అంటే అంత ఖర్చు పెట్టుకోగలిగే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టుకునే విధంగాను, తక్కువ ఖర్చు పెట్టుకునే వాళ్ళకి తక్కువ ఖర్చులో ఉండే రకంగాను చేయటం అలవాటే. అమ్మ, మరి నల్ల పూసలు ధరించడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయంటారు మనకి? మొట్టమొదటి పరాయి మగవాడెవడు చూసి వాడి కనుక కొంచెం పెళ్లిగా అయిపోయిన ఆడపిల్లల్ని మనం ఏం చేయకూడదు అనే ధర్మం ఉంటే వాడేం చేయడు. అంతవరకు అదొక మొట్టమొదటి డైరెక్ట్గా అసలు అందుకోసం మొదలైందని చెప్పా కదా, అది ముఖ్యమైన లాభం. ఇంకోటి నలుగురు దృష్టి పడ్డా దృష్టి దోషం అది స్వీకరిస్తుంది. నలుపు కదా శని, కనుక అదే దృష్టి దోషాలు అది స్వీకరిస్తుంది. ఈ ముఖ్యంగా మాంగళ్యాల్లో కట్టుకునేటటువంటి నల్లపూసలు లాంటివి పిల్లలకు కూడా దృష్టి కలగకుండా కాలికి కడుతూ ఉంటారు, ఇప్పటికీ కడుతూ ఉంటారు, పిల్లలకి దృష్టి కలగవద్దు అని. అలాంటివి చేయొచ్చు అవి. కనుక అవన్నీ కూడా మనకి దృష్టి దోషం పరిహారం. ఇంకోటి పరపురుషుడు, వాడికి కూడా ధర్మం ఉంటే, అంటే పెళ్ళైన దాన్ని కూడా ఎత్తుకుపోయే రావణాసురులు ఉంటే వేరే విషయం, ఉన్నారుగా. కనుక అలాంటివన్నీ ఉంటే వేరే విషయం. అలా కాకుండా పెళ్ళైపోయిన ఆడవాళ్ళ జోలికి మనం వెళ్ళొద్దు అనుకునేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నుంచి రక్షణ. అంతకంటే మహత్యం కావాలమ్మా, అంతకంటే దానికి లాభం ఏం కావాలి? చక్కగా ఈ రోజుల్లో దానికి కూడా ఒక సినిమాలో ఎక్కడో చోట భానుమతి అనుకుంటాను, ఇదేం తక్కువ అనుకుంటున్నావా, 10 తులాలు నేనే కొనుక్కున్నా అంటుంది. అంటే ఆ ఉపయోగం కూడాను, అంటే డబ్బు. మాంగళ్యానికి
మాంగళ్యం కానీ ఇది కూడా ఇంకో ద్వితీయ మంగళ్యంగానే భావించి చేస్తున్నాం కదా, కనుక దానికి మనం డబ్బు పెట్టిన కొద్దీ డబ్బు అవసరానికి మార్చుకోవటానికి అది ఒక బ్యాంకు. అమ్మ మొత్తం మీద మాకున్న సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.